హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు అఫ్రేద్, నేను లండన్లో ఉంటాను. ఈరోజు వీడియో వచ్చేసి లండన్లో నా పార్ట్ టైం జాబ్ ఏంటి అండ్ నేను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాను వీక్కి అండ్ నా పే ఎంత అవర్కి అని మొత్తం చెప్తాను వివరంగా. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. 9:30 లోపు నేను మా రెస్టారెంట్ దగ్గర ఉండాలి. నేను ఒక రెస్టారెంట్లో పనిచేస్తాను, ఇటాలియన్ రెస్టారెంట్లో. నా వర్క్ వచ్చేసి నేను ఒక టీమ్ మెంబర్. యాక్చువల్గా మెయిన్ జాబ్ వచ్చేసి నేను ఒక షెఫ్ని, అంటే ప్రొఫెషనల్ షెఫ్ కాదు, టీమ్ మెంబర్ లాగా. సో ఇప్పుడు వెళ్ళి రెస్టారెంట్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఈరోజు మా మేనేజర్ లేడు, అందరూ టీమ్ మెంబర్స్ అంతా చూసుకోవాలి రెస్టారెంట్ అంతా. ఇదే మా రెస్టారెంట్ స్కార్పెట్ట. అక్కడ మా ఫ్రెండ్ కూర్చొని స్మోక్ చేస్తున్నాడు. ముందే వచ్చాడు ఎర్లీగా, కీస్ మర్చిపోయాడు ఓపెన్ చేయడానికి. సో కీస్ నా దగ్గర ఉంటే ఎంత మలయాళి కొట్టియం. ఎలా ఉన్నావు? ఎంత మైర్ నో ఎలా ఉన్నావు అసలు? ఓకే ఓపెన్. సో ఇది మా ఇటాలియన్ రెస్టారెంట్. ఇదని పెళ్ళి అయిపోయిందిలే, పెళ్ళి అయిపోయింది, కాకపోతే అన్ని వేషాలు ఎక్కువే. ఇలా వచ్చి పొద్దున ఎవరు లేనప్పుడు మేమే ఓపెన్ చేసుకోవాలి. కీస్ ఎవరి కీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఓపెన్ చేయవచ్చు. సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది. ఈ బయట మాకు రెస్టారెంట్ ముందే బ్యాంక్ స్టేషన్. సో ట్రైన్ ఇక్కడ నుంచి వస్తే మళ్ళీ ఇటు సైడ్ ఏమో మోన్యుమెంట్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు 15 మినిట్స్ ఇంటికి. లైక్ ఆ స్టేషన్ నుంచి మళ్ళీ 15 మినిట్స్ వాక్, మొత్తం 30 మినిట్స్ ఉంటుంది. అదే బస్సులో వెళ్తే బస్ స్టేషన్ కూడా దగ్గరే. బస్సులో అయితే 50 మినిట్స్ పడుతుంది. అండ్ ఇది మా రెస్టారెంట్. సో ఇలా పొద్దున్న ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది బార్, ఇక్కడ అన్ని మందు బాటిల్ అన్నీ ఉంటాయి. ఇలా పొద్దున్న రాగానే ఫస్ట్ పని ఏం చేయాలంటే మేము ఇది క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసి అలా లైట్స్ అన్నీ ఆన్ చేసి ఇలా వచ్చేసి మనోడు క్లాక్ ఇన్ అవుతున్నాడు. సో మాకు అలా క్లాక్ ఇన్ కోడ్ ఉంటుంది. ఆర్డర్ ఇలా క్లాకింగ్ చేయాలి. చూసారు కదా, మాకు ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది. అది మాకు తెలీదు. యాక్చువల్గా మాకు నిన్నే ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళు చేయలేదు. సో ఇప్పుడు ఏది రెడీగా లేదు. నేను కొంచెం రష్లో ఉన్నాను. నేను అంతా సెట్ చేశాక మళ్ళీ వచ్చి అంత చూపిస్తాను ఏంటి అని. ఆర్డర్ ఏం పెద్ద ఆర్డర్ కాదు, ఒకటే పాస్తా. సో నేను ఇక్కడ చేసేది ఏంటంటే పాస్తా చేయాలి. సో ఇటాలియన్ పాస్తా ఇది. మాకు మధ్యాహ్నం ఏమో టేక్ అవే అండ్ సాయంత్రం ఏమో టేబుల్ ఉంటుంది, టేబుల్ సర్వీస్. సో మధ్యాహ్నం ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చి ఆర్డర్ చేస్తారు, సాయంత్రం ఏమో టేబుల్ సర్వీస్. సో అది ఇప్పుడే నేను ఇంకా ప్యాన్స్లో చేస్తున్నాను. బాయిలర్ ఇంకా రెడీ లేదు, అందుకే ఇలా ప్యాన్స్లో చేయాల్సి వస్తుంది. మావాడు బాయిలర్ కడుగుతున్నాడు పాపం. సో ఇది ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ మాకు సాసెస్ ఉంటుంది, ఈ సాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ సాసెస్ వేసి కలిపేసి ఇచ్చేయడమే. సో ఇది అయిపోయాక నేను సెట్టింగ్ అదంతా చూపిస్తాను ఎలా చేస్తాం ఏంటి అని. అండ్ ఇది వచ్చేసి మా కౌంటర్. ఇక్కడికి జనాలు వచ్చి ఆర్డర్స్ ఇస్తారు, మేము ఇంకా వెంటనే పాస్తా చేసి అప్పటికప్పుడు ఇచ్చేయాలి. సో ఇదంతా బార్ ఇంకా బేకరీ సెక్షన్ అంతా. సో ఈ పాస్తా వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసి ప్యాన్లో వేసి కలిపేయడమే. సో ఇది నేను వాటర్ తీసేసి వస్తాను.
వేసేసి కలిపేయడమే. వాటర్ ఎక్కువ అయిపోయాయి పాస్తాలో. ఇలా ఉంటుంది పొద్దున్నే రాగానే చూసారా, ఇలా చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా అయితే ఈరోజు ఫ్రైడే మాకు అంత రష్ ఉండదు, ఎందుకంటే రేపు ఎల్లుండి మాకు మా రెస్టారెంట్ క్లోజ్ ఉంటుంది. మాకు వీకెండ్స్ ప్రతి వీకెండ్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల సాసెస్ ఉంటాయి, బీఫ్, పోర్క్, టమాటో సాస్లు అన్నీ ఉంటాయి. ఇంకా యూకేలో బీఫ్ పోర్క్ అనేది కామన్. ఎక్కడ చూసినా జనాలు పోర్క్ ఎక్కువ తింటారు, బీఫ్ ఎక్కువ తింటారు. సో ఇంకా తప్పదు, అన్నీ ముట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ వర్క్ చేసే రెస్టారెంట్స్లో అయినా బయట అయినా వాళ్ళు ఇంకా చేయాల్సిందే, తప్పదు. సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. మా బాయిలర్ కూడా సెట్, అంత పాస్తా అంతా రెడీ. ఇవన్నీ సాసెస్, ఇక్కడ అంతా బేకరీ ఐటమ్స్, కేకులు. సో ఇవన్నీ పాస్తాలు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. సో ఇలా మెజర్ చేసుకొని పెట్టుకొని దీంట్లో బాయిల్ చేసుకోవడమే. దీంట్లో పెట్టి ఇలా పెట్టేసి బాయిల్ చేసుకోవడమే. టైమర్ ఉంటుంది 4 minutes అంతే. ఎవరైనా వస్తే కస్టమర్స్ వస్తే ఇంకా బాక్స్లో ఇచ్చేయడమే. ఆకలేస్తుంది, అందుకే మధ్యలో ఇలా పాస్తా తెచ్చుకొని తినడమే. ఆకలేసినప్పుడల్లా పాస్తా వేసుకొని వచ్చి ఇక్కడ వెనకాల బ్యాక్ కిచెన్లో తినడమే. బాగుంది పాస్తా. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మా రెస్టారెంట్ అంత బిజీగా ఏమి ఉండదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. మామూలు టైంలో అయితే చాలా బిజీగా ఉంటుంది, అసలు టైం దొరకదు. ఇలా ఫ్రైడే కాబట్టి మళ్ళీ ఈరోజు ఇద్దరం వర్క్ చేస్తున్నాం. మామూలుగా నేను ఫ్రైడే అయితే నేను ఒక్కనే వర్క్ చేస్తా. ఈరోజు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఎందుకంటే మేనేజర్ లేడు కాబట్టి. సో అది. సో ఎవరు లేనప్పుడు ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ, అంత స్ట్రెస్ ఏమి ఉండదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎవరు కస్టమర్స్ లేరు, నేను చాలా ఫ్రీగా ఉన్నా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి 30 hours చేస్తున్నా, నా హాలిడేస్ కాబట్టి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. మామూలుగా అయితే 20 hours చేయాలి పార్ట్ టైం, ఇంటర్నేషనల్ స్టూడెంట్. అండ్ నా శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ ఇట్స్ లైక్ 11.44 pounds per hour. అప్పుడప్పుడు మేము టార్గెట్ హిట్ చేస్తే మాకు హవర్కి 1 pound ఎక్స్ట్రా ఇస్తారు, లైక్ వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. అండ్ యా 30 hours ఇంటూ 11.44 వేసుకోండి, అంత వస్తుంది నా శాలరీ వీక్కి. నాకు 2 weeks ఒకసారి శాలరీ పడుతుంది, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ 2 weeks ఫ్రైడే రోజు పడుతుంది నాకు. కొందరికేమో 1 month తర్వాత పడుతుంది. అండ్ 11.44 కాకుండా కొంచెం సర్వీస్ ఛార్జెస్ అవి కూడా అప్పుడప్పుడు యాడ్ అవుతాయి. మామూలుగా అయితే బేసిక్గా అయితే 11.44 ఎవరికైనా వస్తుంది ఇక్కడ. ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఎవరికైనా పార్ట్ టైం చేసిన వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఇస్తారు అక్కడ. ఇది గవర్నమెంట్ రూల్. సో ఇది కూడా మొన్నే పెరిగింది. అంతకుముందు నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు 10.44 సంథింగ్ అంటే 1 pound మొన్నే పెరిగింది. అదే చూడండి, ఎవరు లేరు, నేను ఒక్కనే పని చేయాల్సి వస్తుంది. ఇది కాఫీ మిషన్. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాపిల్ కోసుకొని తింటాం అన్నట్టు. ఇలా తీసుకొని సో ఇప్పుడు క్లీనింగ్ టైం. ఇప్పుడు మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి చుట్టుపక్కల.
డిన్నర్కి మళ్ళీ బాయిలర్ రెడీ చేసుకోవాలి, క్లీన్ చేసుకొని మళ్ళీ డిన్నర్కి సెట్ చేసుకోవాలి బాయిలర్. ఇది నా బ్రేక్ టైం. ఇప్పుడు ఈవినింగ్కి బాయిలర్ రెడీ అవుతుంది, అంత సెట్. ఇది వచ్చేసి ఇటాలియన్ డెజర్ట్, తిరమిసు అని చాలా ఫేమస్ ఇటాలియన్ డెజర్ట్. ఇది ఇటాలియన్ పీపుల్ చాలా ఇష్టపడి తింటారు. దీని పేరు తిరమిసు. సో ఇప్పుడు నా బ్రేక్ కాబట్టి నేను ఏదైనా జ్యూస్ తీసుకుంటా ఈరోజు. పియర్. ఇప్పుడు వెళ్తే ఒక గ్లాస్ పట్టే దీనిలో ఐస్ వేసుకోవాలి. వాట్ aubergine we have. సో ఇక్కడ నుంచి మనం ఐస్ వేసుకొని ఇది ఓపెన్ చేసి నేను వచ్చేసి సెప్టెంబర్ 2023లో వచ్చాను. రాగానే జాబ్ టుడే అనే యాప్లో నేను లైక్ పార్ట్ టైం కోసం అప్లై చేసుకుంటూ ఉన్నాను. సో నాకు లక్కీలీ 1 month లోపే నా పార్ట్ టైం దొరికేసింది ఇక్కడ. నాకైతే అస్సలు ఏ పని రాదు ఇక్కడికి వచ్చినప్పుడు. కొంచెం కూడా కనీసం కింద క్లీన్ చేయడానికి కూడా రాదు, కనీసం క్లీనింగ్ రాదు, ఏ పని రాదు. ఇక్కడికి వచ్చాక వీళ్ళు నేర్పించారు నాకు ఎలా చేయాలి ఏంటి అని. చిన్న చిన్న బేసిక్ థింగ్స్ కూడా వీళ్ళే నేర్పించారు. కొన్ని కంపెనీస్ అలా ఉంటాయి, అన్నీ అంటే వాళ్ళే నేర్పిస్తారు. నేను వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యి 7 months అవుతుంది. నాకు అయినా కానీ బేసిక్ శాలరీయే. అప్పుడప్పుడు కొంచెం బోనస్లు అవి ఇవి వస్తాయి కాబట్టి కొంచెం సెట్ అవుతుంది అంతే. సో ఇంకొంచెం సీనియర్ అంటే లైక్ సీనియారిటీ వచ్చే కొద్దీ నీ శాలరీ అనేది కూడా ఇంక్రీజ్ అవుద్ది. నేను ఇంకా ఏ జాబ్ మారలేదు, ఇదే నా ఫస్ట్ జాబ్, అదే కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు వీకెండ్స్లో ఆఫ్ ఉంటుంది, మళ్ళీ షిఫ్ట్లో ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. నేను పొద్దున్న నుంచి నైట్ ఫుల్ టైం చేసినప్పుడు పొద్దున్న 9:30 to నైట్ 9:30 వరకు ఉంటుంది. మధ్యలో ఇలా బ్రేక్స్ ఉంటాయి. అదే పార్ట్ టైం చేసినప్పుడు 2 రోజులు ఉంటుంది, వీక్లో 2 days ఉంటుంది అంతే. 2 daysలో కవర్ చేయొచ్చు 20 గంటలు. ఒక 2 రోజులు కష్టపడితే అయిపోద్ది. సో అది మనం ఎక్కువ పని చేసినా కానీ ఇక్కడ లండన్లో లైక్ యూకేలో ట్యాక్స్లు ఎక్కువ కట్ అవుతాయి. సో ఇది మా రెస్టారెంట్ వెనకాల. ఇక్కడ నుంచి రోజు నేను వెళ్ళే నా ఫేవరెట్ స్పాట్కి వెళ్తున్నా, చూపిస్తాను. ఇక్కడ నుంచి పక్కనే ఇలా అక్కడే నా ఫేవరెట్ స్పాట్ లాస్ట్ దగ్గరికి చూపిస్తాను. ఇదే స్పాట్. షిఫ్ట్ అయిపోయాక రోజు నైట్ ఇక్కడికి వచ్చి తినేసి మా వాళ్ళతో టైంపాస్ చేస్తా కొంచెంసేపు. ఒక 10-15 నిమిషాలు ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసి ఇంటికి వెళ్తాను అనమాట. చాలా బాగుంటుంది నైట్ టైం వ్యూ. ఇలా అన్ని బోట్స్ వెళ్తాయి. ఇంకా వీకెండ్స్లో అయితే ఆ బోట్స్లో పార్టీలు జరుగుతాయి, అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఈ ముందంతా ఫిల్ అయిపోతారు జనాలతో. ఆ ముందన్ని పబ్స్ బార్స్ ఉన్నాయి. సో అందరు వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా డ్రింక్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ కూర్చుంటే ఫుల్ టైం పాస్. నా షిఫ్ట్ అయిపోయాక అలా వెళ్ళి అక్కడ ఒక 10-15 నిమిషాలు కూర్చొని టైం స్పెండ్ చేసి మా వాళ్ళతో ఏదైనా తినేసి వెళ్ళిపోతా ఇంటికి. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైంలో టేబుల్ సర్వీస్ ఉంటుంది. మేము ఇక్కడ పాస్తా ప్లేట్స్లో పెట్టేస్తే పాపలు వచ్చి తీసుకెళ్తారు టేబుల్కి. సెటప్ ఇలా ఉంటుంది ఈవినింగ్.
మార్నింగ్ డిఫరెంట్, ఈవినింగ్ డిఫరెంట్. అంతా రెడీ చేసి పెట్టాం. గో టేక్ అనుకో. గో. కిట్ క్యాట్ బ్రేక్ బిగ్గలో. ఈవినింగ్ 7 అవుతుంది. చిన్న కిట్ క్యాట్ బ్రేక్ ఇప్పుడు. రెస్టారెంట్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకింటికి వెళ్ళిపోవడమా. సో ఇప్పుడైనా షిఫ్ట్ అయిపోయింది. టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుంది. అయినా కానీ బయట బ్రైట్గా ఉంది చూడండి. షిఫ్ట్ అయిపోయాక ఇలా ఒక పాస్తా, ఒక బియర్, అంటే ఇది నాన్ ఆల్కహాలిక్ బియర్, సో ఆల్కహాల్ ఉండదు దీంట్లో. సో అలా ఒక డ్రింక్, ఒక పాస్తా తినేసి ఇంకింటికి వెళ్ళిపోవడమే. ఇది ఈరోజు వీడియో. సో బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ వీడియో.